నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇంకా మేమైతే 3 ఫ్యామిలీస్ ఒకేకి పోతా ఉన్నాము. ఏమంటే అనుకుంటా ఉంటుంది ఎక్కడైనా పోవాలా ట్రిప్ అనేసి. ఇంకా మయాంక్ తేజు అయితే ట్రైన్లో ట్రైన్లో ట్రావెల్ చేయాలా అని ఆశపడతా ఉండ్రి. సో ఇంకా మేము స్లీపింగ్ కోచ్ బుక్ చేసి ఇంకా నైట్ జర్నీ ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నైట్ ట్రైన్లో తినే ఎగ్జైట్మెంట్ చాలా ఉంటుంది కదా, బాగుంటుంది జర్నీలో హ్యాపీగా కూర్చొని మాటలు చెప్పుకొని తినేకి. ఇంకా అట్లే తిని ఇంకా వీళ్ళైతే ప్లాన్ వేస్తామండి నెక్స్ట్ స్టేషన్ వస్తే అక్కడ టీ తాగుదాము అనేసి. సో నేనైతే టీ తాగలే, ఒక ట్రైన్ దిగి తిరిగి ఎక్కాల పై తాగడం అనే ఒక ఆశ ఉండే. సో అది ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ భోగికి పోవాలంటే నాకు దిగులాయ దుక్తరా షేక్ అవుతూ ఉండే. సో ఆడే నిలుచుకొని మా హస్బెండ్ అయితే టెనల్ వస్తుంది చూడు అనేసి ఇంకా డోర్ ఓపెన్ చేసి మరీ చూపిస్తూ ఉండే. అంటే నేను మా హస్బెండ్లే ఉంటుంది అప్పుడు మిడ్నైట్. ఎలా అంటే వీళ్ళంతా పొనుకోండ్రి, ఇంకేం నేను లాస్ట్ మూమెంట్లో పొనుకుందాము అనుకోండి. నైట్ అంతా పొనుకోలే, ఇంక పొనుకోనాలనుకున్నాడు. స్టేషన్ వచ్చింది ఉడిపి అయినాక నెక్స్ట్ స్టేషన్ మందే అండి. ఇంకా సో అందరూ లేచి అంతా బిన్న ప్యాక్ చేసుకొని ఇంకా దిక్మి మా స్టేషన్ అక్కడ మార్నింగ్ మా స్టేషన్ సముద్రం అయితే కుందాక బాగుంటుంది. ఇంకా అర్లీ మార్నింగ్ ఒక 5:30 అట్లా హోమ్ స్టే బుక్ చేసింది. అంటే బీచ్ పక్కలనే ఇండివిజువల్ హోమ్ స్టేస్ ఉంటాయి చూడు, ఆ బుక్ చేసింది ఓషన్ నెస్ట్ అనేసి. సో ఇదే ఆ రిసార్ట్ నుంచి ఎలుగొచ్చినాడు షూట్ చేసి. అంటే కొంచెం మొగ్గానే ఉండే, బట్ ఇట్లా అంటే కిచెన్ ఉండే, బట్ వంట ఆల్రెడీ ఇంట్లో చేసి ఇది అవుతుంది. ట్రిప్లో మాత్రం వంట చేసేలేదు. సో ఇంక ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటుంది కదా, సో ఎంజాయ్ మాత్రమే. ఇంకా సో ఇట్లా 2 బెడ్రూమ్స్, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, ఇంకొకటి హాల్లో ఉండే. సో ఇంకా అర్లీ మార్నింగ్ బీచ్ చూడాలి ఫస్ట్ అనేసి వాళ్ళు ఎగ్జైట్మెంట్లో ఉండ్రి నా కొడుకును తేజు. సో వాళ్ళు ఫస్ట్ పారిపోయి బీచ్ దగ్గరికి ఆనంకొచ్చి రెడీ అవుతాము అనేసి. ఇంకా మేమైతే రెడీ అయింది. ఇంకా నేను సంధ్యకు రెడీ అయింది కూకొని ఇంకా ఉయ్యాలు ఊగుతా ఉంటుంది. చిన్న వయసులో ఫ్రెండ్స్ కుక్కను ఇచ్చేసేట్లా మేము కుక్కని ఇచ్చేస్తాము. ఆనంద్ టెంపుల్కి వస్తుంది. ఏమంటే కుందాపూర్లో శ్రీ మూకాంబికమ్మ వారి టెంపుల్కి వచ్చింది. ఇంకా దేవుని దర్శనం అయితే బాగా అయ్యా. ఇంకా క్రౌడ్ కూడా ఉండే. ఇంకా నేను సంధ్యక్క ఇంకా మా హస్బెండ్ అంతా ట్రెడిషనల్గా, టెంపుల్ అంటేనే ట్రెడిషనల్ కదా, సో మేమంతా ఆల్రెడీ ప్లాన్స్ వేసుకొని ఇచ్చేసుకొస్తుంది. ఇంకా దేవస్థానం ఇంకా అవుట్ సైడ్ వస్తుంది. ఇంకా సరే అక్కడ షాపింగ్ చేస్తాము. షాపింగ్ అంటే ఏమీ చేయలేదు, ఏమీ పర్చేస్ కూడా చేయలేదు, బట్ చూస్తాము డిఫరెంట్గా ఏమైనా ఉందేమో అని చూస్తుంది. బట్ నాకు ఈ ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా ఇష్టమయ్యా. డిఫరెంట్గా యూనిక్గా ఉండే, అండ్ దానికి స్టోన్స్ అదంతా ఉండే. అండ్ ఈ గణేష అయితే ఫౌంటైన్ చాలా బాగుండే. ఇంకా లోపల అయితే బ్రాస్ ఐటమ్స్, యాక్చువల్లీ నాకు ఎక్కడ పోయినా బ్రాస్ ఐటమ్స్ మీకు చాలా అట్రాక్ట్ అవుతుంది. అండ్ నాకు ఈ బిందుగులు అయితే చాలా ఇష్టమయ్యా. బట్ ప్రైజెస్ వచ్చేసి 7,000 8,000 అట్లుండే. బట్ రీజనబుల్ లేదో నాకు తెలియదు. బట్ మా హస్బెండ్ అయితే ఇక్కడ తీస్తా ఉండవు, అక్కడ తీయకుండా అంత తీసిందా ఎక్కువ. ఇంకా అవుట్ సైడ్ వచ్చినాక ఈ క్యాషూ నట్ ఫ్రూట్ తీసుకోండి 2. ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకోట్లకి పోతుంది. ఇంకా లంచ్ చాలా లేట్ అయిపోయింది, లంచ్ చేస్తాం అనేసి ఇంకా లంచ్ చేస్తా ఉంటుంది. ఇదే ఫస్ట్ టైము మా హస్బెండ్ ఇంత కోఆపరేట్ చేసిండేది వీడియోకి. మిగిలిన టైం అంతా అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలే. ఇంకా బోటింగ్ దగ్గర పోతుంది. ఏమంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బోట్ అంటే తెలిసిండే ప్లేసే. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కొని వాళ్ళు మార్నింగ్ రమ్మన్రి, కానీ మార్నింగ్ పోయేకలే దేవుని దర్శనం చేయాల్సిందే. ఇంకా మేమిద్దరే పార్ట్నర్స్. కరెక్ట్
ఆఫ్టర్నూన్ పోయింది. ఇంకా మేమిద్దరం ఉంటాము, యాడ్స్ వచ్చినా మేమిద్దరం ఉంటాము పార్ట్నర్స్గా. సో అదే చెప్తా ఉన్నాను. ఇంకా బోటింగ్ స్టార్ట్ అయ్యా. స్టార్టింగ్ స్లోగా పోయి ఆనక స్టార్ట్ అయిపోయా. ఫుల్ జోరుగా పోయేది. ఏమంటే మధ్యాహ్నం అయితే డాల్ఫిన్ కనబడించలేదు, బట్ మార్నింగ్ అయితే డాల్ఫిన్స్ అంతా కనబడిస్తుంది ఎంట్రీ. బట్ ఓకే, ఇంక పోయినాము, అట్లీస్ట్ బోటింగ్ దీంట్లో ఇదైనా చూస్తాము అనుకొని పోతుంది. బట్ బాగుండే, ఇట్లా స్పీడ్గా పోయేతాడు అని నీళ్ళంతా చేస్తూ ఉంటే బాగుండే. అరుసుకొని ఎంజాయ్ చేసుకొని నిలుచుకొని డాల్ఫిన్ కనిపిస్తూ ఉంది. ఇంకా ఎండ్లో అయితే అంత క్లియర్గా కనబడించలేదు, బట్ చూస్తుంది. ఇంకా అట్లే రోజు ముందరికి పోతే పెద్ద పెద్ద బోట్స్ చేస్తూ ఉండ్రి. సో అవి చూస్తూ ఉంటుంది. ఇంకా ఈ బ్రిడ్జ్ దాటితే ఇంకా బాగుంటుంది వ్యూ అనేసి చెప్తా ఉండ్రి. సరే ఓకే, ఎట్లున్నా వచ్చినాము అంత చూడాలని అనుకోండి. ఏమంటే ఎంజాయ్ చేయాల ఫుల్ అనుకొని డిసైడ్ అయింది. ఫస్ట్ డే మాత్రమే, సెకండ్ డే చెప్తాను నానక. బట్ ఇట్లా పోతూ ఉంటే ఒక కార్డ్లా ఎవరు లేదు, ఇదిగా ఉంటుంది. నా కొడుకు అయితే కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అంటే బోట్లా కొనుక్కొని వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అండ్ నిజంగా ఇది అయితే నుంచి అనిమల్స్ ఫారెస్ట్, ఫుల్ ఫారెస్ట్ అయితే రోజు దిగులు ఉన్నాం, బట్ లేదు, బట్ బాగుండే. ఉత్తర ఇది వైబ్స్ ఉండే. పెద్ద హీరోయిన్ల ధర వీడియోస్ మా తేజు ఇస్తే మా తేజు వీడియోస్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మేము కూడా చిన్బిడ్లు అయిపోవాలా అనిపిస్తే, నిజంగానే ట్రిప్ వస్తే చిన్బిడ్లు అయిపోవాలా. ఎలా అంటే ఆవిడే ఎంజాయ్ చేసేకి ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఎవరైనా చూస్తారు ఏమనుకుంటారు అని అనుకుంటామంటే ఎంజాయ్ చేసేకాయలే. బట్ ఆపదు మాత్రము ఎట్లో ఇండివిజువల్గా బీచెస్ దగ్గర ఉంటుంది, ఎవరు ఉండలేదు, ఫుల్ బీచ్ ఖాళీగా ఉండే. మేము మాత్రం ఉంటుంది. ఎలా అంటే హోమ్ స్టేకి బెనిఫిట్ అంటే ఇదే, బీచెస్ ప్రైవేట్ బీచెస్ ఉంటుంది. ఇంకా మేమైతే బీచ్లోనే టీ తాగుతా ఉన్నాము. నాకు అనుకోండి బీచ్లోనే ఫుల్ డే అయిపోద్ది, అంతా బీచ్లోనే స్పెండ్ చేయాలని. సో స్నాక్స్ తినుకొని ఆడే ఉంటుంది. బీచ్ నిజంగా అయిపోద్ది ఓల్డ్ డే. నేను బీచ్ ఇంకా రాలేదు. ఎలా అంటే ఫుల్ డే నైట్ అంతా అక్కడే స్పెండ్ చేసి, ఇంకా నైట్ అయితే ఫుల్ అక్కడే ఉంటుంది. ఆడే సాపేసుకొని కొనుక్కొని అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంటే రాత్రిలో వేవ్స్ కనబడించలేదు, బట్ సముద్రం సౌండ్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే పైన ఆకాశము, కింద సముద్రము, సెంటర్లో మండలమే నేను సంధ్యక్క అంతా ఉంటుంది. సో ఇట్లా నా ట్రిప్ కంప్లీట్ అయ్యా.